నా కాడి సులువుగా ఉంటుంది అని చెప్పినటువంటి దేవాది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం చూడండి. 24:12 మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను. రాంబాబు గారు ఏమంటున్నారు? మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చాను. మీరు కట్టలేదు అది, కానీ నేను ఇచ్చాను. ఎగిరి గంతైలు అనిపిస్తుంది కదా. మనం కట్టకుండా ఇక్కడ చెప్తున్నాడు, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను మీరు తినుచున్నారు. మీరు కట్టనటువంటి పట్టణములో ఉంటున్నారు. మీకు ఇస్తాను. మీ భూఫలములు ఫలభరితంగా ఉంటాయి. దేవుడు ఇట్టి ఆశీర్వాదాన్ని దయచేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. చాలా మందికి సౌఖ్యంగా ఉండాలి అని అంటే ఆయన కాడి కిందకు రావాలి. సాతాను కాడి కిందకు కాదు, దేవుని కాడి కిందకు రావాలి. దేవుని కాడి చాలా సులువైనది. దేవుని కాడి కింద ఉంటే ఆయనను యాతన పెట్టేయడానికి ఏమీ చేయడు. యాతన పెట్టే దిశగా ఉండడు. నీకు క్షేమమే కలుగు చేస్తాడు. కనుక ఆయన పెట్టేటువంటి కాడి బహు సులువైనది. ఇక్కడ వాక్యంలో ఉంటుంది. ఏమనుందంటే, మీరు కట్టనటువంటి పట్టణములలో మీకు ఇచ్చినాను. కట్టనటువంటి పట్టణాలను మీకు ఇచ్చి ఉన్నాను. ద్రాక్ష తోటలను, అందులో ఫలములను మీకు ఇచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇమేజినేషన్లోకి వెళ్ళాలి మనం. నీకు ఇల్లే లేదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు ఇంటిని ఇస్తాను. మీకు ద్రాక్ష తోటలను, ఒలీవ ఫలములను మీకు ఇస్తాను. మీరు ఆ పట్టణాల్లో జీవిస్తున్నట్లుగానే, అలాగే ఆయన ఇచ్చే ఫలాలను భుజిస్తున్నట్టుగానే మనం ఊహించి తీరాలి. ఆయన మనకి అట్టి ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయనకి ఇష్టప్రకారంగా జీవిస్తే, ఆయన మాటకు సమ్మతిస్తే, ఆయన మాట వినగలిగితే ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ నీకు ఇస్తాడు. అట్టి కార్యాలను ఎప్పుడూ మన కొరకు చేయదగినవాడు, సమర్థుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సాతాని కాడి కిందకు వెళతారు. సాతాని కాడి గలిబిలి సృష్టించుతుంది. క్షేమం ఉండదు. ఎక్కడ నిన్ను ముంచేయాలి, ఎక్కడ నిన్ను పాడు చేయాలి అనేటువంటి ఊహతో సాతాను ఉంటాడు. సాతాను ఏ రీతిగానైనా నిన్ను లోబరుచుకొని నిన్ను వీడ్చివేయాలని ప్రయత్నం చేస్తుంది. సాతాను కాడి కిందకి మనం వెళ్ళొద్దు. అక్కడ క్షేమము లేదు. యేసయ్య కాడి చాలా సులువైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కథ చెబుతాను మీకు, జాగ్రత్తగా వినండి. సంసోను చాలా బలాఢ్యుడు. సంసోను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. చాలా బలాఢ్యుడు. ఎక్కడంటే ఎక్కడ ఉంటే అక్కడే తనకి చాలా బలం. సంసోనును దేవుడు ఏర్పాటు చేశాడు. సంసోనుకు దేవుని ఆశీర్వాదం ఉంది. అటువంటి సంసోను రాను రాను తన పరిస్థితి చూస్తే
ఘోరాతి ఘోరంగా మారిపోయింది. ఒకసారి గాజా పట్టణానికి వెళ్ళాడు. గాజా పట్టణానికి వెళితే అక్కడ తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు మూసి ఉంటే అది చాలా పెద్ద తలుపులు. అది తీయాలంటే ఒక 10 మంది లేకపోతే సైన్యం దాని ముందు నిలబడి దాన్ని తెరవాలంటే చాలా కష్టమైనటువంటి తలుపులు అవి. అటువంటి భారీ తలుపులను ఒక్కడే ఆ దానికి పెట్టినటువంటి ఆ ఏం పెడతారు, ద్వారబంధాలు, పెద్ద పెద్ద ద్వారబంధాలు, వాటితో సహితం ఆ తలుపులను పెకిలించి పారవేసి లోపలికి వెళ్ళిపోయాడు. అంతటి బలాఢ్యుడు సంసోను, చాలా బలాఢ్యుడు. అలాంటి బలాఢ్యుడు ఎక్కడ పడిపోయాడంటే ఒక దెలీలా వలలో పడిపోయాడు. దెలీలా వలలో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ ప్రేమ కౌగిట తన మునిగిపోయి సర్వస్వం కోల్పోయాడు. అతని శక్తికి ఏంటి కారణం అనేటువంటి విషయాన్ని తరికించి అడిగి విసుగు పుట్టించి తన ద్వారా ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి ఆమె శత్రువులకు సైతం దాన్ని వినిపింపజేసింది, తెలియచేసింది. ఆ తర్వాత సంసోను కళ్ళు పీకివేయబడ్డాయి. సంసోను కళ్ళు పీకివేయబడ్డాయి. ఆ తర్వాత తిరగలి విసిరువాడయ్యాడు. తిరగలి విసురుతూ ఉన్నాడు. తిరగలి విసిరితే తిరగటికి ఎన్ని రాళ్ళు ఉంటాయి? 2 రాళ్ళు ఉంటాయి. పై రాయి తిరుగుతుంది, కింద రాయి స్థిరంగా ఉంటుంది. పై రాయి తిప్పుతుంటే వేసినటువంటి పిండి అయితేనేమి, ఆ సరుకులైతేనేమి కిందకి పిండిగా వస్తాయి. అక్కడ అతనికి గోధుమలు విసిరిస్తున్నారా, ఏం విసిరిస్తున్నారో తెలియదు, కానీ రకరకాలైనటువంటి దానిని విసురుతున్నాడు, పిండిగా చేస్తున్నాడు. కష్టం ఎవరిది? సంసోనుది. ఫలాలు శత్రువుది. ఫలము శత్రువుది. కష్టం ఎవరిది? సంసోనుది. రాజ్యాన్ని ఏలవలసినటువంటి వాడు అక్కడ తిరగలు విసిరివాడయ్యాడు. చాలా బాధాకరం. అతని కండ్లు 2 పీకేశారు. తిరగలు విసురుతున్నాడు. ఒక రోజున అతను దేవుణ్ణి అడిగాడు, దేవా, ఒక్కసారి నాకు శక్తినివ్వు, ఒక్కసారి నాకు బలాన్నివ్వు, ఒక్కసారి బలాన్నివ్వు అని అతని సంఖ్యలతో కట్టబడి అతన్ని అన్ని విదిలించుకుంటే ఆ పట్టణంలో మొత్తం కూలిపోయిందట. ఆ పట్టణమే కూలిపోయింది. చాలా మంది చనిపోయారు. అందులో సంసోను కూడా చనిపోయాడు. శక్తిమంతుడు, సూర్యుడు ఎందుకు చనిపోయాడంటే దేవుని దృష్టికి అవివేకే నిలిచి, దేవుని దృష్టికి చెడ్డవానిగా నిలిచి దైవత్వం కోల్పోయినటువంటి సంసోను దీనుడుగా నిలబడ్డాడు. ఒక రోజున సంసోను అంతటి బలాఢ్యుడు తప్పు చేయడం వలన తిరగలి విసిరివాడయ్యాడు. అతను విసురుతూ ఉంటే శత్రువు సుఖపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సంసోను ఎందుకు అలా ఏడ్చబడ్డాడు, అలా చనిపోయాడు? ఆ రీతిగా ఎందుకు చనిపోయాడంటే దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. దేవుని మాట వింటే నువ్వు బాగుపడతావు.
దేవుని మాట వింటే నీకు సౌఖ్యం దొరుకుతుంది. ఆయన మీద వేస్తే నీ భారాన్ని ఆయన సులువుగా చేయగలడు. ఎంతటి శక్తిమంతుడో శక్తిహీనత కలిగిన వాడయ్యాడు. ఏమీ చేయలేని వాడయ్యాడు. ఏమీ చేయలేని అయిపోయాడు. జాగ్రత్తగా వినాలి మనం. దేవుని దృష్టిలో నీవున్నావా? నీ కాడి సులువైనది అని దేవాది దేవుడు చెబుతున్నాడు. నీ మీద ఆయన కాడి పెడితే అది చాలా సులువుగా ఉంటుంది. భారం అనిపించదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంసోను స్ట్రాంగ్ కదండి, చాలా స్ట్రాంగ్. ఇక్కడ ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. శత్రువు బలవంతుడైపోయాడు. నువ్వు బలము కలిగి ఉంటే నీకు బలాన్ని ఇస్తాడు. తన కాడి పెట్టిన నువ్వు సులువుగా జీవిస్తావు. సులువైన మార్గాన్ని నీకు ఇస్తాడు. కానీ పెడత్రోవన పడితే నీ బ్రతుకు ఛిద్రమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం సంసోనిది, ఫలితం శత్రువుది. చాలా జాగ్రత్తగా వినగలరా? ఆత్మీయ జీవితంలో బలహీనమైన పరిస్థితులు చాలా వస్తాయి. ఆత్మీయ జీవితం బలహీనపరచడానికి శత్రువు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిన్ను బలహీనపరచాలి. నువ్వు బలవంతునివే, కానీ నిన్ను బలహీనపరచాలి. కొంచెం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 30. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం చదవండి. చూడండి, యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బలు బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉంటుంది. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగంతా ఒక దినము ప్రకాశించినంత ఉంటుందట. మళ్ళీ చదువుతారా? బాగు చేయు దినమున నిన్ను బాగు చేస్తే ఎలా ఉంటుంది? చంద్రుని వెన్నెల ఎలా ఉంటుంది? చంద్రుని వెన్నెల. సూర్యుని మనం చూడగలమా? చూడలేం. కానీ ఆ ప్రకాశం ఎలాగుంటుందంటే చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం అంతా వెలుగుగా ఉంటుందట. దేవునికి మహిమ కలుగునుగా. చాలా బ్రైట్ గా ఉంటుంది. బ్రైట్నెస్ నీ జీవితానికి వస్తుంది. చాలా మందికి ఆ బ్రైట్నెస్ లేక జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. జీవితంలో సాధించగలిగేది ఏమీ లేకుండా ఉంటున్నాయి. కారణం, నువ్వు దేవునికి లోబడు. దేవునికి లోబడు. ఆయన కాడి కిందకి రా. సాతాను కాడిని విదిలించుకొని దేవుని కాడి కిందకు నువ్వు వస్తే నీకు క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 128వ కీర్తనలోంచి 128వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. చాలా మంది కష్టపడతారు, రోజంతా పడతారు, కానీ అనుభవించడానికి ఉండదు.
ఎంత కష్టపడినా సిల్లి చంచులో పోసినట్లుగా వెళ్ళిపోతూ ఉంటాయి. కష్టం సంసోనిది, ఫలితం శత్రువుది. అలాగే సాతాను కాడి కింద ఉంటే నువ్వెంత కష్టపడినా ఫలితం శూన్యం. ఫలితం శూన్యం. ఏ దిశకు వెళ్ళినా కలిసి రాదు. ఏ దిశకు వెళ్ళినా ఏమంత సుఖంగా ఉండదు. సంతోషం మీ జీవితంలో ఉండదు. అందుకనుకనే ఆయన పిలుస్తున్నాడు, ఆయన కాడి కిందకి రండి, నా కాడి సులువైనది. హల్లెలూయా. నీవు నీ కష్టార్జితమును, అందరూ చెప్పండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. అనుభవిస్తాను. నా కష్టార్జితమును నేను అనుభవిస్తాను. ఎలాగ అనుభవిస్తావు? ఆయన కాడి కిందకు వస్తాయి. చాలా మంది ఆయన కాడి కిందకు రావడానికి ఇష్టం ఉండదు. కాడి కిందకు వస్తే నీకు క్షేమం అని నువ్వు మర్చిపోతున్నావు. ఈరోజు కూడా మన గృహంలోనే చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది రాలేదు. బరువైన కాడి మోస్తూ ఉన్నారు. మొయ్యని. ఎప్పుడు దేవుని చెంతకు వస్తారో, ఎప్పుడు దేవుని దగ్గరకు వస్తారో, ఆయన కాడి కిందకు వస్తారో, నా కాడి సులువైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలోంచి 65వ అధ్యాయం 21వ వచనం, 21, 22 చదవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 21వ వచనం మరియు 22వ వచనం. జనులు ఇండ్లు కట్టుకొని, అమ్మా చూడండి, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరు ఇండ్లు కట్టుకొని అందులో నివసిస్తారు. అది చాలా గొప్ప ప్రక్రియ. చాలా కాలం మాకు సొంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లోనే మా కాలక్షేపం అయ్యింది. అద్దె ఇండ్లు, ఒకరోజు ఈ ఇంట్లో ఉంటే ఇంకొక రోజు ఇంకొక ఇల్లు, మరొక రోజు మరొక ఇల్లు. ఇల్లు మార్చడమే, సొంత ఇల్లు కాదు కదా. స్థిరత్వం లేదు, స్థిరముగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవాది దేవుడు, జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవిస్తారు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. చూడండి చూడండి, ఇక్కడ చాలా ఇళ్ళున్నాయి, చాలా మంది అందులో నివసిస్తున్నారు. టౌన్స్లో చాలా మందికి ఇళ్ళు ఉంటాయి, ఎక్స్ట్రా ఇల్లు. అందులో వారు ఉండరు, ఎవరో ఉంచి ఉంటారు కదండి. మీరు వారు కట్టుకొనిన ఎండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారే ఉంటారు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. వారు ముందు ముందు వచ్చింది, వారు కట్టుకునే ఎండలో ఉండరు, వారు నాటుకున్న వాటిలో వేరొకరు అనుభవింపరు. నువ్వు నాటవా, నువ్వే దాని ఫలాలను అనుభవిస్తావు. ఎవరో వచ్చి మేయరు, ఎవరో వచ్చి తినరు. నీ ఫలములు నీ చేతికి, నీ కష్టార్జితం నీ చేతికి వస్తుంది. అది సౌఖ్యమా కాదా? చాలా సౌఖ్యం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సంపాదిస్తారు, వెంటనే ఎవరికొకరికి ఏదో ఒక రోగం వస్తుంది,
డబ్బులన్నీ హాస్పిటల్కి పోతాయి. చాలా మంది చాలా కష్టపడతారు, లక్షలు సంపాదిస్తారు, అనుకోకుండా ఆ డబ్బులన్నీ పోతాయి. ఎందుకోసం తెలుసా? నీ కాడి కింద, దేవుని కాడి కింద నువ్వు ఉండలేదు. ఏదో కాడి కింద బతికేస్తున్నావు, ఏదో ఒక పంచన బతికేస్తున్నావు. అవసరమైతే సాతాను కాడి కిందకి దూరెళ్ళిపోతున్నావు. అది సౌఖ్యంగా ఉందనిపిస్తుంది నీకు కంచేపు, కానీ జీవితానికి సాతాను కాడి సరైనది కాదు. దేవుని కాడి కిందకి రా, అది సులువైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కాడిని కొంతమంది పట్టుకొని తిరుగుతారట, వదలరు. ఎందుకంటే అది రకరకాలైనటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుంది. అందుకని దాని కాడి కిందకి వెళ్ళిపోతారు. ఈ లోకమంతా అలాగే వెళ్ళిపోతుంది. ఈ లోకంలో చాలా మంది వెళ్ళిపోతున్నారు. దేవుని కాడి సులువు అని అర్థం కావటం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్న మాట నమ్మడం లేదు. చాలా మంది అవహేళనగా చూస్తున్నారు దేవాది దేవుణ్ణి. అది నీకు శాపం. శాపం. జకర్య గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. జకర్య గ్రంథం. అనేక జనములను, అమ్మా, జకర్య గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. జకర్య గ్రంథము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో, అమ్మా, 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని నమ్మి, ఆ సంగతి నమ్మి వారి వెంట వస్తున్నారట. మేము మీతో కూడా వస్తాం అని చెప్పి యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చేస్తున్నారట. ఆ దేవుని గొప్పతనం తెలిసి, ఆ దేవుని శక్తిని తెలుసుకొని, ఆ దేవుడు గొప్పవాడని తెలుసుకొని, వాక్యాన్ని విని సత్యమని నమ్మి ఆయనతో కూడా పరుగులు తీసేవారు ఈ లోకంలో చాలా మంది పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. నువ్వైతే సాతాను కాడి కిందకి వెళ్ళిపోయి మనం దూరస్తులు అవుతున్నామేమో ఒకసారి గ్రహించండి. మనం దూరస్తులం అయినంతసేపు కూడా నీకు మేలు కలగదు. ఆయన మంచివాడు. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా కాడి సులువైనది, నా కాడి కిందకి రండి. సంసోను అంటే బలాఢ్యుడే, ఆయన కాడి కింద నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మాట వినకుండా వెళ్ళిపోయాడు. సాతాను మాట విన్నాడు, శత్రువుని ఆశ్రయించాడు, శత్రువు బాటలోనికి వెళ్ళిపోయాడు. కళ్ళు 2 పీకింపబడ్డాయి. తిరగలి విసిరివాడయ్యాడు. ఆఖరికి మృత్యువాత పడ్డాడు. నీ దేవుని కాడి సులువైనది. ఆయన కాడి కిందకి రా. సాతాను కాడి చిక్కులు తెచ్చి పెడుతుంది. సాతాను కాడి కిందకి వెళ్ళకండి. దేవుని కాడి అతి సులువైనది. మీరు ఐగుప్తు చెరలో నుండి బయటికి తీసి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశానికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు పూనుకొని మోషే లాంటి నాయకుడిని పంపించి అందరినీ కూడా దాస్య జీవితం ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన బయటికి తీసుకువచ్చి మనల్ని క్షేమకరమైనటువంటి దారిలోనికి పంపించాడు. కానాను చేరాలి అనేటువంటి
దృష్టితో. కానీ చాలామంది చేరలేదు. చాలామంది చేరలేదు. ఎందుకు చేరలేదంటే, మమ్మల్ని చంపడానికా ఇక్కడ తీసుకువచ్చావు, మమ్మల్ని చంపడానికా ఇక్కడ తీసుకువచ్చావు, ఇక్కడ నీళ్ళు లేవు, భోజనం లేదు, విసుకారు, విసుగు పుట్టించారు. ఆ మార్గ మధ్యములోనే అనేక హేహ్యమైనటువంటి క్రియలు చేశారు, విగ్రహారాధన చేశారు, విగ్రహాలను పూజించారు. అందరూ కూడా చివరికి అక్కడికి కానాను దేశానికి చేరలేకపోయారు. ఎందుకు చేరలేదంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా వెళ్ళలేకపోయారు. ఈ రోజున నువ్వు నేను ఆ దాస్య జీవితం విడిచిపెట్టి కానాను ప్రయాణమై వెళుతున్నాము గనక ఆ ప్రయాణం సుఖవంతమైంది, నా కాడి సులువైనది. దేవాది దేవుడు చెబుతున్నాడు, నా కాడి చాలా సులువైనది.